తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ఏకనామము కలిగిన క్రీస్తు యేసు నామమున ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. చూడండి, ఈ దినమున దేవాతి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం. అది జకర్యా గ్రంథంలో నుండి 4వ అధ్యాయము 6వ లేఖనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు దేవుడు సెలవిచ్చుచున్నాడు. అవును, మన శక్తి కానీ మన బలము కానీ ఈ లోకములో ఏమాత్రము కూడా ఏ కార్యము జరగడానికి కూడా సరిపడదు. కానీ దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి ప్రతి పనిని కూడా మనం జరిగించుకోగలుగుతున్నాం. మనం అనుకుంటున్నాం ఈ లోకంలో ఇది నా శక్తి, నా బలం, కానీ అది కానే కాదు. దేవుని యొక్క ఆత్మ నీలో లేకపోతే అసలు నీకు శక్తి లేదు, బలం లేదు. అసలు మనం ఈ లోకంలోనే ఉండం. దానిని మనం గుర్తెరగాలి. అందుకే దేవుని ఆత్మ చేత మాత్రమే ఇది జరుగును అని సైన్యములకు అధిపతియగు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈ రీతిగా దేవుని ఆత్మ వలన మాత్రమే జరుగుతుంది. ఇటు దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి అనుకున్నట్లయితే అందరం కూడా కళ్ళు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఈకెత్తిద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, మరొక నూతనమైన దినమున నూతనమైన వాగ్దానము చేత మమ్మల్ని నడిపిస్తూ అనుదినము మీ కృపను వీక్షించుతున్న ప్రతి ఒక్కరిపైన మీరు ఉంచి, ఇదిగో నన్ను మీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని అందరూ కూడా సజీవుల లెక్కలో ఉంచిన మా ప్రియ గొప్ప పరలోక తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. మీ వాగ్దానము చేత మమ్మల్ని అందరిని కూడా నీవు నడిపించమని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.